ఏం పేరే? రాజకుమారే. రాజకుమారే. ఏం చేస్తుంటావు నువ్వు? వ్యవసాయం, కూలి పని అన్ని చేస్తాను. అన్ని పని చేస్తావా? ఎంత ఉంది వ్యవసాయం? 2 ఎకరాలు చిల్లర 3 ఎకరాలు కానీ వాడు చేయలే. ఎవరు చేయలే? ఇది సాదా పైన వచ్చింది కదా. 2 ఎకరాల 27 గుంటలు ఉంటే 2 ఎకరాల 5 గుంటలనే చేసి అందరికి సమానం ఉండాలి. 2 ఎకరాల 5 గుంటలు చేసింటే అయిపోయింది. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 5 హామీలలో ఏ ఒక్క హామీ. ఇప్పుడు నేను ముసలోని ఉన్నా, నాకు 4,000 ఇస్తాను ఇయ్యలే. ఎప్పుడు చూసి రైతు రుణమాఫీ, రైతు భరోసా అది ఎప్పుడు మన వానాకాలం అంటారు. అంతేగాని ఈ లోపు చేసింది అయితే ఏం లేదు. ఇప్పుడు 4,000 వాగ్దానం ఎవరు చేయమన్నారు? ఆయన చేసినోడు ఎందుకు నెరవేర్చాలి కదా. ఎందుకు నెరవేర్చలేరంటావు మరి అన్ని హామీలు? మీ రైతులకి రైతు భరోసా 15,000 ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, 500 బోనస్ ఇస్తా అన్నాడు. అదే 5 హామీలు చేసిన ఏ ఒక్క హామీ ముఖ్యంగా అంటే మాకు అంటే మేము ముసలోళ్ళు మాకు 4,000 ఇస్తామన్నాడు, ఇవ్వలే. ఎందుకు ఇవ్వాలనుకున్నారు ఆయనను? ఎందుకు ఇస్తలేడు? అప్పుడు ఎన్నికల ముందు అన్నాడు కదా. అన్నాడా? ఇప్పుడు ఇస్తలేడు. గవే 2,000 ఇస్తున్నాయా? గవే 2,000 అవే వెనక ముందు వస్తాయి, మునుపు వచ్చినట్టే వస్తున్నాయి. ఇప్పుడు పింఛన్ ఇప్పుడు నెల జీతాలకు ఎట్లా వస్తాయి మీ పింఛన్లు కూడా అట్లా ఇస్తామని అన్నారు. ఇప్పుడు మార్చి నెల జీతాలు, మార్చి నెల పింఛన్లు మొన్న వచ్చినాయి. ఇవాళ అయితే అయిపోతాయి ఏప్రిల్. ఇవి ఎప్పుడు తెలియదు. అంటే నెలకు ఎక్కువ అయిపోయినా అయిపోతానా? అయిపోయి 20 రోజులు అయితే 25 రోజులు అయితే. అంటే మార్పు కావాలనుకున్నారు. మార్పు రావాలి. ఇప్పుడు మళ్ళీ మార్పు కావాలనుకుంటున్నారా? మార్పు రావాలి. టీఆర్ఎస్ రావాలా? ఎందుకే? ఆయన కొన్ని అన్నని చేసిండు. కేసీఆర్ వాగ్దానం చేయని చేసిండు. ఏం చేసిండు వాగ్దానం చేయని? ఇప్పుడు కేసీఆర్ కిట్ అనేది చెప్పలేదు. ఇంకా చాలా ఉన్నాయి. రైతు భరోసా అనేది, రైతు బంధు అనేది 4,000 5,000. ఇంకా చాలా ఉన్నాయి చేసినాయి. మొత్తం మీద టీఆర్ఎస్ పర్వాలేదు. అంటే ఇప్పుడు తెలుస్తుంది అన్న కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా ఇబ్బంది పడుతున్నామని ఏమైనా ఉంది అట్లా? పింఛన్లు కానీ రైతులు కానీ ఇబ్బంది అంటే ఇక ఇదే వెనక ముందు అయితేనే అంత. కేసీఆర్ కూడా అన్ని రాళ్ళకు రప్పలకు రైతులకు అవన్నీ ఇచ్చిండు. అది ఇచ్చేది లేకుండా మంచిగా ఉన్నోళ్ళకి ఇచ్చిండు. బాగా లక్షల ఉన్నోళ్ళకి ఇచ్చిండు. బిల్డింగ్లకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు, గుట్టలకు, చెట్లకు ఇచ్చిండు. లేని కట్ చేసినట్టు 4 ఎకరాలు అంతే. అంతవరకే చేసిండు. ఫ్రీ బస్ ఇట్లా మంచిగా ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చినట్టు? అది ఫ్రీ బస్ పని లేక. ఎందుకు ఫ్రీ బస్ వద్దంటావా? ఫ్రీ బస్ ఎందుకే పని లేక? నీకు లేదని అంటున్నావా? మహిళలకు పెట్టద్దు అంటున్నావా? నాకు లేదని కాదు, మొగోళ్ళకి వద్దు అసలు. ఫ్రీ బస్ వద్దే వద్దు అసలు. ఆడోళ్ళకి పెట్టింది, ఆడోళ్ళకే వద్దు, మొగోళ్ళు ఎవరికి వద్దు. అది ఫ్రీ బస్ ఎందుకే? అది ఇచ్చే బదులు ఏదైనా తినే దినుసులలో నువ్వు తక్కువ చేయి, ఛార్జీలు ఏదన్నా తక్కువ చేయి, ఏమన్నా పెట్టుబడి పెట్టి ఎక్కువ చేయి. ఎందుకైతే అవసరం లేదంట ఫ్రీ బస్. ఫ్రీ బస్ అవసరం లేదు. మొగోళ్ళకి వద్దు, ఆడోళ్ళకి వద్దు నాకు తెలిసి. ఇప్పుడు నేను 65-67 ఏళ్ళు ఉన్నా. వింటానావా? ఇక రైల్వేలో పోతే సీనియర్ సిటిజన్ కార్డు అది ఇస్తాను 50 రూపాయలకి. శాతగాని వాళ్ళకి ఇస్తే అతను లెక్క ఉంటుంది. ఖాళీ ఫ్రీ బస్ చేయడం వల్ల బ్యూటీ పార్లర్లో పోతారు. అది పేపర్లో కూడా పడ్డదా? చార్మినార్ నుంచి జడ్చర్ల పోయినట్టు పేపర్లో పడ్డది. అది అట్లున్నదంట ఫ్రీ బస్. మరి ఎట్లా ఫ్రీ కరెంటు, 500 గ్యాస్ ఇవి ఎట్లా వస్తున్నాయి? 500 వస్తున్నాయట. ఎట్లా ఉంది మరి ఈసారి? మరి ఇక్కడ కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ నుంచి. ఎందుకు పోయినంటావు? ఆయన పూర్తి వ్యతిరేకత ఉంది ఆయన మీద. పూర్తి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే కడియం శ్రీహరికి వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చిండు, ఆయనకు ఎమ్మెల్యే ఇచ్చిండు. డాక్టర్ రాజయ్య కాదని ఈయనకు టికెట్ ఇచ్చిండు. డాక్టర్ రాజయ్య కాదని టికెట్ ఇస్తే శ్రీహరిని నమ్ముకున్న శ్రీహరే పోయి కాంగ్రెస్లో పడ్డాడు. ఆయన బిడ్డ కోసం ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చినా కూడా ఇడిచిపెట్టిపోయింది. బీఆర్ఎస్ నుంచి టికెట్ కూడా ఇచ్చారు, కావ్యకి ఇచ్చిండు. ఎందుకు పోయినంటే ఆయనకి మనం ఏమంటాం? అంతేనా? మొత్తానికి ఎంపీ ఎలక్షన్లు ఎవరు గెలవాలంటే? ఎంపీ ఎలక్షన్లు ఎవరు గెలిచినా కానీ బీజేపీ మాత్రం గెలవద్దు. బీజేపీ మాత్రం గెలవద్దు. ఎందుకే? మణిపూర్ ఇట్లా చేసిండు. అక్కడ తుర్కోళ్ళను రిజర్వేషన్లు తీసేస్తామంటాడు, గుళ్ళను గుల కొడతామంటాడు, చట్టాన్నే మారుతామంటాడు.
ఇవన్నీ బాగానే తెలుసు. రాజ్యాంగాన్ని మారుతామంటాడు. రాజ్యాంగాన్ని మారుతామంటారు. మంచిది కాదంటావు అది. ఇప్పుడు మార్పులు చేయకుండా చేయొచ్చు, కానీ మొత్తం మార్పులు అంటే కరెక్ట్ కాదు కదా. ఎవడో వెనకటైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుతావు నేను 100 సంవత్సరాల కాడికి వెళ్ళి ఉంటుంది రాజ్యాంగం, నువ్వు మారుతావా? అందుకు బీజేపీ రావద్దంట. రావద్దు అంతే అంటూ. ఏదో వచ్చిన బీజేపీ మాత్రం రావచ్చు. బీజేపీ మాత్రం రావద్దు.